సో ఫ్యూచర్లో హైదరాబాద్ అండ్ తెలంగాణ షేపింగ్ ఎలా మారబోతుంది, ఎట్లాంటి డెవలప్మెంట్స్ రాబోతుంది అనే అంశాలతోటి ముఖ్యంగా ఇందులో కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. సో దీనిలో భాగంగానే మూసీ రివర్ రిజర్వనేషన్ ఎలా జరగబోతుంది, మూసీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే అంశాలతోటి ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. సో దీనిలో మూసీ ప్రస్తుతం ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా కాబోతుంది, సో గవర్నమెంట్ ప్లాన్స్ ఏంటి, సో అనే అంశాలతోటి పూర్తిగా ఇక్కడ డిజిటల్ లైటింగ్ తోటి ఒక 3D మ్యాపింగ్ తోటి పూర్తిగా ఇదంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్న అంతా కూడా ఒక 3D మ్యాపింగ్ తోటి డిజిటల్ విజువలైజేషన్ తోటి ఇక్కడ మూసీ ఎలా ఉండబోతుంది అనే అంశాలతోటి పూర్తిగా ఇక్కడ హాల్ ఏర్పాటు చేశారు. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఫ్యూచర్లో మూసీ ఎలా ఉండబోతుంది, సో ఫ్యూచర్లో మూసీ వాటర్ ఎలా ఉండబోతున్నాయి, సో వన్ సైడ్ అది మూసీకి ఆనుకొని అటువైపు ఇటువైపు ఎలా ఉండబోతుంది, సో గ్రీనరీ కానీ చుట్టుపక్కల రాబోయే ప్రాజెక్టులు కానీ ఎలా ఉండబోతుంది అది చూపిస్తే, సో దీనిలో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ బ్లూయిష్ కలర్ తోటి వాటర్ వచ్చేలాగా అంటే ఇదే ఫ్లో ఉండేలాగా ఫ్యూచర్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే మూసీ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. సో మూసీకి పునరుజ్జీవం కల్పించడానికి ఇప్పటికే డిపిఆర్లు కూడా రెడీ చేస్తుంది. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఆల్రెడీ లోన్ కూడా శాంక్షన్ అయింది. సో ఫ్యూచర్లో అంటే వితిన్ 3-4 మంత్స్లో ఆల్మోస్ట్ మార్చి ఏప్రిల్ టైంలో సో వర్క్స్ కూడా గ్రౌండ్ అవ్వనున్నాయి. సో ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇక్కడ ఒక స్టాల్ను ఏర్పాటు చేశారు. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి వచ్చే డెలిగేట్స్ అందరికీ కూడా ఈ స్టాల్ అలాగే మూసీ నది గురించి, ఎందుకంటే సిటీ మధ్యలో నుంచి మూసీ వెళ్తుంది. సో ఈ మూసీకి ఎక్కడి నుంచి వాటర్ వస్తాయి ఏంటి అనే వివరాలను కూడా వెల్లడిస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా హిమాయత్ సాగర్. సో హిమాయత్ సాగర్ మొదట కట్టినప్పుడు ఎలా ఉండే, అప్పట్లో ఎక్కడి నుంచి వాటర్ వచ్చేవి ఏంటి అని అన్ని వివరాలతోటి ఇక్కడ ఒక డిజిటల్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. సో దీంతో పూర్తిగా ఇదొక అట్రాక్టివ్గా మారింది. అంటే ఈ గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అన్నిట్లో మూసీది చాలా అట్రాక్టివ్గా మారింది. ఇక్కడికి వచ్చే డెలిగేట్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి అసలు మూసీ ఏంటి, ఎలా ఉంది, మూసీ ఎలా మారబోతుంది, గతంలో దీని పాస్ట్ ఏంటి అనే అన్ని వివరాలను పూర్తిగా ఇక్కడికి వచ్చి తెలుసుకుంటున్నారు. సో ముఖ్యంగా గవర్నమెంట్ మూసీని డెవలప్ చేయడంతో పాటు మూసీకి ఇరువైపులా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకురావడం అట్లాంటి అంశాలను కూడా ముఖ్యంగా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సో దానిలో భాగంగానే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసీ వచ్చిన దగ్గర నుంచి ఒక త్రివేణి సంగమం అంటున్నారు. సో మనకు ఎక్కడ లంగర్ హౌస్ దగ్గర ఒక త్రివేణి సంగమం లా ఉంటుంది. అంటే అక్కడ గండిపేట్, హిమాయత్ సాగర్ 2 ప్లేసెస్ నుంచి వాటర్ వస్తాయి. సో ఆ వాటర్ అన్ని కూడా కలిసి ఇక్కడ నుంచి మూసీ స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తుంది సిటీ నుంచి, ఆ తర్వాత టువార్డ్స్ నల్గొండ వైపు వెళ్తుంది.